జగిత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ 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 జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో శ్రీ గాయత్రి విశ్వకర్మ సత్సంగ్ ఆధ్వర్యంలో పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీచక్రంపై కుంకుమార్చన నంబి వేణుగోపాలాచార్య కౌశికచే నిర్వహించారు. మాతరచే సామూహిక శ్రీ లలితా సహస్రనామ పారాయణము మూలమంత్ర సహిత కుంకుమార్చన కొనసాగింది. అమ్మవారిని నామస్మరణచే ఆలయమంతా మారుమోగింది. ఈ సందర్భంగా ఆలయాన్ని సాంప్రదాయంగా అలంకరించారు. కార్యక్రమంలో సంఘ జిల్లా బాధ్యులు టీవీ సత్యం, రమణ, జగిత్యాల పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘము, కర్ర పారిశ్రామిక సంఘము, ఆలయ నిర్వహణ కమిటీ సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. లక్ష్మీనారాయణ స్వరూపంలో మన స్వామివారు వచ్చేసి శ్రీచక్ర యంత్ర స్థాపన, శ్రీచక్ర నీరు యంత్ర స్థాపన అంటే నాలుగు చెప్తున్న ఏ గేట్ నాడు ఏ గంటకు ఒక వ్యక్తులు తెల్లబడలో కాలచక్రం నాలుగవది ఏ వస్తువులైనా పవిత్ర భావంతో అందుకే మన కంటి పాపంలో అసలు చూసినప్పుడు అన్ని నిలువుగా గీతలు కనిపిస్తుంది. అసలు ఎన్ని ఉంటాయి కంటికి గీతలు అంటే 3666 గీతలు. దాంట్లో చెడేది 666 మంచి. అందుకోసమే మన వాడు అంటారయ్యా కొంచెం మీ కన్ను చూపు ఆ మీద ఉండాలి. ఎప్పుడైతే కన్ను చేసుకుంటారు సిమెంట్లో తేడా లేదు, కానీ ఎక్కడ తేడా ఉందంటే నిర్మాణంలో తేడా. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ భావం మనకు కలగాలి. అక్కడికి వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు. ఈరోజు పంపిస్తాను. ఇక 5వ చక్రం అంటే మనం స్థాపన చేసినటువంటి 4 చక్రాల యొక్క సారాంశం. 5వ చక్రమే శ్రీచక్ర ఎక్కడ ఉంటుందో, ఎక్కడైతే ఆ శ్రీచక్ర యంత్రానికి విధి విధానంగా ఆరాధనలు, అర్చనలు, పూజా పురస్కారాలు జరుగుతాయో అప్పుడు ఇంకోటి కూడా చేశాడు. ధనచక్రం, జనచక్రం, వనచక్రం. వనచక్రం అంటే వనం బాగా పెరగాలి, జనచక్రం అంటే జనం బాగా రావాలి. ఉత్తర జనం వచ్చేలా ధనచక్రం కావలసినంత ధనం కావాలి అని బంగారు శంఖచక్రాలు తయారు చేయించి శంకరాచార్య స్వామి వారి శిష్యులైనటువంటి కోటకాచార్య స్వామి అని నాయన ఈ శంఖచక్రాలు ఏ దేవుడికి సరిపోతే ఆ దేవుడికి పెట్టిరమ్మని చెప్పి ఆయన శ్రీరంగ క్షేత్రము, తిరునారాయణపుర క్షేత్రము అన్నీ తిరిగి 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 మహాత్మా ఈ 2 శంఖచక్రాలలో బలం ఏమిటంటే జనము, ధనము, వనము. కావలసినంత అడవి పెరుగుతుంది, కావలసినంత జనం వస్తారు, కావలసినంత ధనం దొరుకుతుంది. అంటే ఆయన అన్ని క్షేత్రాలు తిరిగి తిరిగి చివరకు తిరుమల క్షేత్రానికి వచ్చాడు. శంఖచక్రాలు పెట్టి చూశాడు, ఎక్కడ సరిపోలేదు. ఇక్కడ సరిపోయినాయి, మళ్ళీ తీద్దామంటే రాదు, అటే పట్టుకున్నాడు స్వామి. అందుకోసమే అక్కడనే జనం ఎక్కువ, అక్కడనే ధనం ఎక్కువ, అక్కడనే వనం కూడా ఎక్కువ. అపూర్వమైనటువంటి యొక్క వన సంపద కలిగింది తిరుమల క్షేత్రం. మన లాక్డౌన్లో మనుషులు బంద్ అయితే జంతువులు, పాములు, పురులు, చిరుతలు అన్నీ బయటకు వచ్చి వెంకటేశ్వర స్వామి హాయిగా సేవించుకున్నాయి అవన్నీ కూడా. అట్లాంటి ఈ జనధన వన చక్రాల యొక్క సంకేతము, సారాంశము శ్రీచక్ర మహాయంత్రం. అందుకోసమే అమ్మవారికి లలితా సహస్రనామాన్ని ప్రారంభం చేసే ముందు ఏం చేస్తుంటే శ్రీమాత్రే శ్రీ మహారాజ్ఞి, శ్రీతోని ప్రారంభం. మనం కూడా భార్య అయినా భర్త అయినా మా శ్రీమతి అంటే చెప్తారు, శ్రీతోనే ప్రారంభం. మరి ఆయన నీకేమవుతాడమ్మా అంటే మా శ్రీవారు. అందుకోసం ఏమన్నా పేరు రాసేటప్పుడు కూడా శ్రీతోని ప్రారంభం చేస్తాం, శ్రీ శుభమస్తు. అట్లాంటి మన వీరబ్రహ్మేంద్ర స్వామి గారి గాయత్రి మాత విశ్వకర్మ దేవాలయం ఎవరో పుణ్యాత్ములు సమర్పించారు శ్రీచక్రాన్ని. కనుక ఈ ప్రాంతం అంటే ఒక్క దేవాలయంలో శ్రీచక్రం పెడితే కేవలంగా ఆ దేవాలయం వరకే కాదు, ఆ ప్రాంతాల వరకు కూడా దాని యొక్క కీర్తి, ప్రతిష్టలు, శాంతి వర్తిస్తుంది అని మనకు శాస్త్రాలు చెప్తాయి. కనుక ఈ వేళ సుముహూర్తంలో చక్కగా శుక్రవారం రోజున అమ్మవారి యొక్క స్థానంలో శ్రీచక్రం కూర్చొని దాన్ని ఆరాధించడానికి ముత్తైదు వరకు ప్రధానమైన అర్హత. వాడు ఒకసారి లలితా సహస్రనామం, లక్ష్మీ సహస్రనామం, సరస్వతి సహస్రనామం, ఏ సహస్రనామంతోనే ఆరాధన చేశారు. ఆ ప్రాంతం అంతా పునీతమైతుందిగా భావించుకుని ఈ వేళ ఈ శుభముహూర్తంలో పాల్గొన్న మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలి.
కలిగించాలి పరమాత్మని ప్రార్థిస్తూ జై శ్రీమన్నారాయణ.